చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ కు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో మార్పు కోసమే టీడీపీకి మద్దతు తెలుపుతున్నట్లు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అన్నారు. ఇవాళ ఆయన నివాసంలో అనుచరులతో కలిసి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ కూడా హాజరయ్యారు. సమావేశం అనంతరం సీకే బాబు టీడీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. 5 ఏళ్ల నుంచి టీడీపీలోనే ఉన్న కొన్ని పరిస్థితుల కారణంగా పార్టీలో యాక్టివ్గా లేకపోయినా ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం గురజాలను గెలిపించుకుంటామన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ కు ఈవేళ బెంగళూరు నుంచి కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఆయనకు ఇక్కడికి వచ్చి కార్ ర్యాలీలు దాదాపు 1000 మందికి పైగా 350 కార్లకు పైగా వేళ చిత్తూరు పట్టణానికి చేరుకుని భారీగా ర్యాలీ నిర్వహిస్తూ ఆయనకు మద్దతు తెలిపేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మరోవైపు మాజీ ఎమ్మెల్యే చిత్తూరు సీకే బాబు కూడా ఈవేళ టీడీపీకి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. ఈవేళ ఆయన ప్రత్యేకంగా తన అనుచరులతో ఆత్మీయ సమావేశాన్ని కూడా నిర్వహించి టీడీపీకి మద్దతు తెలిపేందుకు సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనతో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కావచ్చు, అదేవిధంగా టీడీపీ ముఖ్య నాయకులు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి అన్న, ఈరోజు ఇవాళ మీరు టీడీపీకి మీరు మద్దతు తెలిపినటువంటి పరిస్థితి, మరి ఏ విధంగా ఈ ఎలక్షన్ లో మీరు కలిసిమెలిసి ముందుకు పోబోతున్నారు? మరి అభ్యర్థిని గెలుపు కోసం ఏ విధంగా ప్రణాళికలతో సిద్ధంగా అయ్యారు? తెలుగుదేశంలో చేరి 5 సంవత్సరాలు అవుతుంది, కానీ ఫంక్షన్కి ఎదిరి పోవడం వాళ్ళు ఇక్కడ లోకల్గా కూడా వాళ్ళు పిలిచారు కాబట్టి పోలే. కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుతం పరిస్థితుల్లో మన జగన్ క్యాండిడేట్గా వచ్చిన దానివల్ల దానిలో అందరికీ అనుకూలంగా ముఖ్యంగా ఈ వ్యవస్థలో మార్పు వచ్చే విధంగా కులం కానీ డబ్బు కానీ పెట్టుకోవడంలో ఒక సిన్సియర్ కార్యకర్తగా ఉండి చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి దానికోసం జగన్కి సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను మా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఇది కనుక్కొని వాళ్ళు సరే అంటున్నారు. కాబట్టి నేను మరి మీరు కూడా టికెట్ రేసులో ఆశించారు, మరి టికెట్ రాలేదు. మరి అధిష్టానం ఏమైనా మీకు ఏదైనా హామీ ఇచ్చిందా? మీరు పనిచేయండి, ఆయన గెలిపించండి, మీకు భవిష్యత్తులో ఏదైనా పదవులు ఇస్తామని ఏమైనా హామీ ఇచ్చిందా? నాకేం భవిష్యత్తులో ఇవ్వలే వాళ్ళు, నేను అడగలేదు. కానీ నా బాధ్యత జగన్ తీసుకుంటానని చెప్పినాడు, నాకు మాట ఇచ్చినాడు. నా బాధ్యత కాదు, నాతో ఉండేవాళ్ళ బాధ్యత కూడా జగన్ తీసుకుంటానని చెప్పి నాకు మాట ఇచ్చినాడు. ఆ మాటపై నమ్మకంతోనే విన్నాను. అదేవిధంగా ఇక్కడ అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గ సీకే బాబు అన్న గారి అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే వారి అనుభవం ఇదే. చిత్తూరుకి హ్యాట్రిక్గా ఎమ్మెల్యే కావడం, ఆయన జీవితంలో మొట్టమొదటిసారి ఇండిపెండెంట్గా కాగడ గుర్తుపై గెలిచారు. తర్వాత కాంగ్రెస్లో చేరి ఎంత ఉన్నత స్థానాన్ని ఈ చిత్తూరు ప్రజల హృదయాలని దోచుకున్న జయచందర్ రెడ్డి అలియా సీకే బాబు అన్న గారు మా పార్టీలో చేరి 5 సంవత్సరాలైంది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్నిటికి దూరంగా ఉన్నారు. నాకు సీటు లభించిన తక్షణం పోయి వారి ఆశీస్సులు పొందినాను. వారు మా కార్యకర్తల్ని, మా నాయకులందరినీ నేను కలిసి వారు ఏం చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటానన్నారు. ఈరోజు ఆత్మీయ సమావేశం పెట్టి వారందరి సూచనల మేరకు ఒక మంచి అభ్యర్థి ఈ చిత్తూరుకి నా తర్వాత కావాలని ఒక మంచి సంకల్పంతో నన్ను అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి అభ్యర్థిగా ఈ చిత్తూరు నియోజకవర్గానికి ఎన్నుకున్న సందర్భంగా ఈ రోజు పెట్టిన ఆత్మీయ సభలో ఆయన ఆశీర్వదించి మద్దతు తెలిపారు. బెంగళూరు నుండి ఎంతమంది ఈరోజు మీకు అభిమానులు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు? దాదాపు ఒక 1000 పైగా బెంగళూరులో నుండి పార్టీ పట్ల కానీ నా పట్ల కానీ అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ ఒక 300 నుండి 400 బండ్లతో ర్యాలీగా వచ్చారు. కావున ఈరోజు అందరూ కలిసి ఇక్కడే లోకనాథం నాయుడు గారి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాము. సో వారు కూడా మద్దతు తెలపడం మాకెంతో హర్షణీయమని తెలియజేసుకుంటున్నారు. మేము తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ నుంచి కమిట్మెంట్ కార్యకర్తలు, నాయకులు ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసి గట్టిగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలనేసి ముందు నుంచి అనుకుంటున్నాం. కాబట్టి ఆయన గెలుపు కోసం ఆహర్నిశలు కృషి చేస్తాం, అందరూ కలిసి గట్టిగానే తెలియజేస్తున్నాం. మొత్తానికి ఇవాళ టీడీపీ గురజాల జగన్మోహన్ కు అందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తామనే ఒక భరోసా కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. మహేష్ తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి.